నమస్కారం, నేను రాంబాబు. ఏమండి సార్ కంగ్రాట్స్. మీరు ఎందుకంటే ఇంతకుముందు కాంతార తీశారు కన్నడ బ్యాక్ రూట్స్ నుంచి, ఇప్పుడు డబ్బింగ్ చేసాం. డబ్బింగ్ చేశారు. Yeah. ఇది కూడా సేమ్ డబ్బింగ్ తెలుగు చావా, ఇది మహారాష్ట్ర బేస్. Yeah. యాక్చువల్ మన చిన్నప్పటి నుంచి చదువుకున్న తెలుగు బుక్స్లో చాలా ఉన్నాయి, లక్షణం అడిగినాడు. ఇలా భవిష్యత్తులో గీతార్ట్స్ నుంచి కానీ మీ దగ్గర నుంచి కానీ ఏమన్నా మన తెలుగు బ్యాక్గ్రౌండ్లో? నాకైతే ఎప్పుడో చాలా రోజుల నుంచి మనసులో ఉన్నది ఏంటంటే, మన పల్నాడులో ఆవిడ కథ ఉంటుంది కదా, నాగమ్మ కథ. అది నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే అది నిజంగా ఛాన్స్ దొరికితే మాత్రం డెఫినెట్గా కథను తీయాలని ఉంది. సూపర్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అంటే, వాసు గారు ఇంతకుముందు తండే గురించి మాట్లాడారు. తండే కూడా మీరు జరిగిన స్టోరీని తీసుకొచ్చి తీశారు. అప్రిషియేట్ దానికి, ఎందుకంటే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది. అప్రైజల్స్ కానీ దానికని అంటే యాక్షన్లో నాగ చైతన్య కానీ చాలా బాగా చేశాడు అని కెరీర్ కానీ. ఇప్పుడు నా అల్లు అర్జున్ గారు మీ బ్యానర్ మనిషే కాబట్టి ఆయనతో హిస్టారికల్ సినిమా ఇంతవరకు ఎవరు చేయలేదు. అందరూ చేశారు. అంటే రాణి రుద్రమలో చిన్న క్యారెక్టర్ చేశారు, కానీ భవిష్యత్తులో ఆయనతో ఏమన్నా అశోక్ చక్రవర్తి అట్లాంటి క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఆయన డేట్లు మాకు దొరకాలన్నా కూడా మేము 3-4 years వెయిట్ చేయాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అంటే అశోక బేస్డ్ ఇన్ పాన్ ఇండియా రేంజ్ మార్కెట్. అండ్ ఇప్పుడు మినిమం ఒక 1000 కోట్లు రిస్క్ చేయాలి ఆయనతో సినిమా తీయాలంటే. నాకు తెలిసి అరవింద్ గారు ఇప్పుడు ఆయనకున్న ఏజ్లో కానీ ఆయనకున్న ఒక ఏమంటారు ఒక హ్యాపీ దీంట్లో ఆయన ఎంతవరకు ఇంత పెద్ద ప్రాజెక్టులను ఎత్తుకుంటారు అనేది వెయిట్ చేసి చూడాలి నేను కూడా. పుష్పలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ, అంటే బ్యాక్గ్రౌండ్ అంటే హిస్టారికల్ దాని మీద ఎవరు తీయలేదు ఇంతవరకు. బ్యాక్గ్రౌండ్ మన బాహుబలి వచ్చినా కల్పిత కథ, జరిగిన కథ కాదు. అట్లా తీస్తే ఎక్కువ రీచ్ కూడా 100% అండి. ఎందుకంటే తెలుగు వాళ్ళు కనుక హిస్టారికల్ కథ తీస్తే నాకు తెలిసి ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవుతాయి ఇవి. ఎందుకంటే మన డైరెక్టర్స్ దగ్గర ఆ సత్తా ఉంది, మన యాక్టర్ల దగ్గర ఆ సత్తా ఉంది, అండ్ టెక్నికల్గా కానీ కమర్షియల్గా కానీ మనకు అంత బ్యాండ్ విత్ ఉంది. కాబట్టి తెలుగు సినిమా అనేది హిస్టారికల్ టచ్ చేస్తే మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో టైంలోని డెఫినెట్గా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతాయి. నాగమ్మ పెట్టుకుంటే క్యారెక్టర్ తెలుగు ఆర్టిస్ట్ ఎవరున్నారు మీ మనసులో? ఇంకా ఆలోచించలేదు. అంటే December 5th యాక్చువల్గా ఈ సినిమాలు పుష్ప 2తో పాటు ఇది కూడా అనౌన్స్ చేశారు. బట్ బన్నీ గారు అడిగారు, మీరు మీ వైపు నుంచి అడిగారు, వాళ్ళు తగ్గారు. అది సక్సెస్ఫుల్, ఇది సక్సెస్ఫుల్. సో అంటే ఆ రిలేషన్ అప్పటి నుంచి కూడా మీకు బాండ్. అండ్ పబ్లిక్ స్టేజ్ మీద ఆయన పుష్ప 2 ఇది చెప్పినప్పుడు ఆయన స్పెషల్గా కూడా బన్నీ గారు థ్యాంక్స్ చెప్పారు. దట్ ఈస్ వెరీ గుడ్ డెసిషన్ అండి. ఎందుకంటే నిజంగా 2 సినిమాలు కూడా బాగా కలెక్షన్స్ చేసుకునేది దానివల్ల, ఒక్క డెసిషన్ వల్ల. ఎక్కడ ఈగోలకు పోకుండా, లేదంటే ఒకటి ఏదో ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అనే ఆ డిఫరెన్సియేషన్స్ లేకుండా ఇద్దరు కూడా చాలా ఎమికబుల్. అంటే వాళ్ళు ఫస్ట్ December 6th పుష్ప 2 అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కడో ఏంటంటే పుష్ప 2 వెళ్ళే స్పీడ్కి దానికి రాదేమో అని చెప్పి వాళ్ళు డేట్ పోకూడదని ముందే అనౌన్స్ చేశారు. బట్ వెన్ పుష్ప 2 ఈజ్ రియల్లీ రిలీజింగ్, దే రెస్పెక్టెడ్ దట్ వన్ బికాజ్ పుష్ప 2 ముందు అనౌన్స్ చేశారు కాబట్టి. అండ్ ఆ ఎమికబుల్ డెసిషన్ వల్ల ఇద్దరు కూడా బెనిఫిట్ అయ్యారు.